ఆనంద్ ఆలోచన రాళ్ళు. ఆనంద్ ఒక సంతోషకరమైన బాలుడు. కాని అతని వీపుపై ఎప్పుడూ ఒక చిన్న సంచి ఉండేది. అది ఖాళీగా ఉన్నప్పుడు తేలికగా ఉండేది, కాని అది అరుదుగా ఖాళీగా ఉండేది. అతను చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించిన ప్రతిసారీ ఆ సంచిలో ఒక చిన్న బూడిదరంగు ఆలోచన రాయి పడేది. నిన్న నా స్నేహితుడు నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడలేదు అని ఆలోచించాడు. ఠప్! అతని సంచిలో ఒక రాయి పడింది. రోజులు గడిచే కొద్దీ ఆ సంచి ఆలోచన రాళ్లతో నిండిపోయింది. అది పెద్దదిగా బరువుగా మారింది. ఆనంద్ నడక నెమ్మదించింది. అతని నవ్వు మాయమైంది. అతని స్నేహితులు ఆడుకోవడానికి పిలిచినా ఆనంద్ వెళ్లలేకపోయాడు. ఈ బరువుతో నేను ఎలా పరిగెత్తగలను లేదా దాక్కోగలను అని అతను విచారంగా అనుకున్నాడు. అతను ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చున్నాడు. ఆనంద్ ఒక నది ఒడ్డున కూర్చుని తన బరువైన సంచిని చూస్తూ బాధపడ్డాడు. అప్పుడు నదిలోని నీరు మెల్లగా అతనితో మాట్లాడటం ప్రారంభించింది. నాయనా, నీ సంచిలో ఏమిటి అంత బరువుగా ఉంది అని అడిగింది. ఆనంద్ కన్నీళ్లతో, ఇవి నా ఆలోచన రాళ్ళు. నేను ఎక్కువగా ఆలోచించినప్పుడల్లా ఇవి పెరుగుతాయి. నేను వాటిని వదిలించుకోలేకపోతున్నాను అని చెప్పి సంచిని చూపించాడు. నది నవ్వి, ఆలోచనలు ఆకాశంలోని మేఘాల వంటివి నాయనా. అవి వచ్చి వెళ్ళిపోతాయి. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించకు. వాటిని స్వేచ్ఛగా తేలిపోనివ్వు, లేకపోతే అవి రాళ్లలా బరువెక్కిపోతాయి అని చెప్పింది. ఈ సంచిని ఇక్కడే ఖాళీ చెయ్యి. ప్రతి రాయిని చూడు. అది నీకు ఇక అవసరం లేదని చెప్పుకుని నాలో వెయ్యి. గతాన్ని భవిష్యత్తును మోయడమాపు అని నది చెప్పింది. ఆనంద్ ఒక్కొక్క రాయిని తీసి నదిలో వేశాడు. సంచి ఖాళీ అయ్యే కొద్దీ అతని భుజాలు తేలికయ్యాయి. అతని ముఖంలో చాలా రోజుల తరువాత నిజమైన చిరునవ్వు వచ్చింది. అప్పటినుండి ఆనంద్కు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, కాని అతను వాటిని రాళ్లుగా మార్చుకుని మోయడం మానేశాడు. అతను వాటిని ఆకాశంలో తేలియాడే మేఘంలాగా వచ్చి వెళ్ళిపోవడానికి అనుమతించాడు. అతనిప్పుడు తేలికగా, స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నాడు.